గురు బిడ్డలకు అందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలియజేస్తున్నాము. మనమందరం ఒక కుటుంబం, మనది ఒకే జాతి, ఒకే మతము, ఒకే కులము, అది గురుకులము. మనం ఈ గురుకులంలో పుట్టిన తర్వాత మనకి ఎప్పుడైతే గురు బిడ్డలుగా మనం జన్మిస్తామో ఆ రోజు మనకు దేహము పరము అనేది రెండు ఏర్పడతాయి. మనం ఏ కార్యక్రమం అయినా కూడా దేహంలో ఒక విధంగా చేయాలి. ఎందుకంటే మనం ప్రపంచంలో తిరుగుతున్నాం, వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. పిల్లలు, కుటుంబం, బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ విషయాల గురించి తెలియకపోతుంది. అందువల్ల ఏమంటారంటే వాళ్ళు మనల్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈరోజు మనం ఆచార బిడ్డలుగా, గురు బిడ్డలుగా మనం ఉన్నామంటే మనకు ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం వల్ల మనం ఉన్నాం. ఇందులో చేరినందుకు మనం చేరినంత మాత్రాన్నే కాకుండా మనం గురు సేవ చేసుకుంటూ గురువు దగ్గర మనం గురువుకి అంతా తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకుంటేనే జన్మరాశి అవుతుంది. తెలుసుకోకుండా మన గురువులు చేరినంత మాత్రాన మనకు ఉండదు. కానీ మనం ఆ లైన్లో నడుచుకుంటూ చేసుకుంటూ ఉంటే ఒక క్షణంలోనే మనలో గురువులు మనల్ని తక్కువగా చేసిన తర్వాత మనం అందుకునే స్థాయి కనీసం ఒక 10-12 సంవత్సరాలు మనకు గురుసేవ చేస్తే కానీ మనం అనుకోలేము. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి కార్యక్రమానికి మనం ఒక గురు బిడ్డలం కాబట్టి నా యొక్క విన్నపాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మరొకసారి మీకు నా ద్వాదశి నమస్కారం తెలియజేస్తున్నాను. నా శిరస్సు వంటి మీ పాదపద్మలకు నా ద్వాదశి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఇంతకన్నా ఏమి ఇవ్వలేను, ఉన్నది అదే ఉన్నది నా దగ్గర. కాబట్టి మీరు ఇక్కడ వచ్చే సంవత్సరం గురుదయతో, గురుకులంలో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాను. ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము. అదే ఆశ్రమంలో అప్పుడే వచ్చే సంవత్సరంలోనే కూడా మనం మోహన్ అయిన మనకు 3 సంవత్సరాలు నిర్విరామంగా అఖిల మహాసభలో ఒక దిగ్విజయంగా చెప్పాలంటే మన భారతదేశంలోనే 7 వీటిలో మన తిరుపతి మహానగరంలో 3 రోజుల పాటు ఒక్క దగ్గర ₹1 తీసుకోకుండా అఖిల మహాసభలు నిర్వహిస్తున్నట్టే అదంతా గురుదయ, గురుకరణ, గురుకటాక్షం జరిగిందనేసి అనుకుంటున్నాను నేను. అదేవిధంగా మేము నాయన వాళ్ళు అట్లా ఆ సంప్రదాయాన్ని వచ్చినారు కాబట్టి నేను కూడా ఆ విధంగా నా గురుకరణ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నేను చేయాలని చెప్పేసి మొదటి వార్షికోత్సవాన్ని ఒక 3 రోజులు మనం మహాసభలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో మనకు ఆశ్రమం కూడా ఎంతవరకు అనేది నేను నాయకులైతే నేను పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాను. మీ కరుణాకటాక్షాలు ఎప్పుడు వెలుగులా నాపై ఉండాలని, మీ ఆశీర్వాదము, మీ ఆశీర్వాద బలము అన్నీ కూడా నాకు నిండుగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే నాకు తోడుగా ఉన్నటువంటి మా భార్య గారు శరీరం మొదటి రైల్లో బయలుదేరారు. ఇంకా అన్ని ఒక్కొక్క మందాలు తిరిగిపోతున్నాయి. ఇంకా దూరంగా ఎట్లుంటే అట్లా
అందరి ఆశీర్వాదాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.